హలో, నేనైతే ఈరోజు నువ్వుల పట్టి ఎట్లా చేయనో ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నా. ఒక గ్లాస్ నువ్వులు తీసుకొని దూరంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ప్యాన్ అంతా రాసేయాలి. మంచిగా దానికంతా కంప్లీట్గా రాసేసిన తర్వాత 1 కప్పు బెల్లంని కొంచెం తీసుకొని ఈ రాసేసిన నెయ్యి అయితే ఏమవుతుందో దీంట్లో వేసి కరగనివ్వాలి. మంచిగా బెల్లం మొత్తం పాకం వచ్చేంతలా కరగనిచ్చుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది. తొందరగా పల్లి పట్టికి పాకం అయితే వచ్చేస్తుంది. కొన్ని వాటర్, ఎక్కువ వాటర్ కాదు, కొంచెం చూసుకొని వేసుకోవాలి ఏదైనా చేసేటప్పుడు. అంత సడన్లీగా కూడా చేయొద్దు. ఇది ఇట్లా అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం ఒక చిన్నగా వాటర్ యాడ్ చేసి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, తొందరగా పాకం అనేది వచ్చేస్తుంది. ఇట్లా వచ్చిన దాంట్లోనే పాకం అంతా రెడీ కాగానే 1-2 ఇలాచీలు దంచి పౌడర్ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా వేసేసుకొని ముందుగా మనము ఏవైతే నువ్వులని ఎంచి పెట్టుకున్నామో పక్కన, వాటిని అన్నీ వేసి నీట్గా కలిపేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇంకొక ప్యాన్లో నెయ్యి రాసి ఆ ప్యాన్లో ఇదంతా కూడా వేసేసి మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసేసుకుంటే మనము ఉండల్లాగా చేసుకుంటే నువ్వుల లడ్డు చేసుకోవచ్చు, లేదు అంటే నువ్వుల పట్టిలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎందుకు నువ్వుల లడ్డు అని నువ్వుల పట్టిలా కట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కొక్కసారి ఇలా చిన్న చిన్న చేస్తూ ఉంటే పిల్లలకి ఆనందంగా ఉంటుంది, మనకు బాగుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, ఈ ప్యాన్లో మొత్తం నెయ్యి కొంచెం రాసేసుకొని అయిపోయిన బెల్లం పాకం నువ్వులు అయిపోయింది కదా, అదంతా దీంట్లోకి తీసేసుకొని మంచిగా 1-2 నిమిషాలు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఆరిపోక ముందు కట్ చేసుకోవాలి. ఆరిందనుకో చాలా కష్టం అవుతుంది. ఆరక ముందుగా మంచిగా కట్ చేసుకొని, లేదు అంటే చిన్న చిన్న ఉండలా కట్ చేసుకున్నా ఏం కాదు, మంచిగా ఉంటుంది. నేనైతే పల్లి పట్టిలాగా కాకుండా నువ్వులు ఇట్లా మామూలుగా పట్టిలాగా అయితే చేస్తున్నాను, ఓకేనా? అంతే, ఈజీ అండ్ సింపుల్. ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కట్ చేసుకొని నువ్వులు పట్టి తింటే చాలా అంటే చాలా ఈజీ అండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? బాయ్.